ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమునే రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, మన జీవితము ఎన్నో దృశ్యాలతో నిండి ఉంది. రోజు మనము చూస్తున్నవి వ్యక్తులు, సంఘటనలు, పరిస్థితులు. అవి కేవలము కళ్ళకు మాత్రమే కనిపిస్తున్నాయా, లేక మన హృదయాన్ని కూడా మారుస్తున్నాయా? పరిశుద్ధ లేఖన భాగములో ఒక శక్తివంతమైన మాట ఉన్నది. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. అంటే అతడు చూసింది కళ్ళతో మాత్రమే కాదు, ఆత్మతో చూశాడు, ఆలోచించాడు, నేర్చుకున్నాడు, జీవితానికి వర్తింపజేసుకున్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో కూడా అదే మాట సెలవిస్తున్నాడు. నీవు చూస్తున్నది నిన్ను జ్ఞానంలోనికి తీసుకెళ్తుందా, లేక నిర్లక్ష్యంలోనికి నెట్టేస్తుందా అని. ఈ వాక్యము ద్వారా దేవుడు మన ఆలోచనను, దిశను, మన విధిని ఎలా మార్చగలడో ఈ రాత్రి ఈ సందేశంలో చూద్దాం. ప్రియులారా, ఈ లోకములో జరుగుతున్న కొన్ని సంఘటనలను చూసి మనము జ్ఞానము తెచ్చుకోవాలి. మనము తెలివిగా ఆలోచించాలి, నిశితముగా కనిపెట్టి బుద్ధి కలిగి ప్రవర్తించాలి అని లేఖనము ఈ రాత్రి మనకు తెలియజేస్తుంది. ఈ సామెతల గ్రంథము రాసినటువంటి సొలొమోను ఎంతో జ్ఞానము గలవాడు, మంచి తెలివి గలవాడు. అతని కంటే గొప్పవాడు తెలివిలో ఎవరు లేరు అని దేవుడే సెలవిచ్చాడు. సామెతల గ్రంథంలో ఎంతో గొప్ప తెలివినిచ్చేటటువంటి మాటలు సొలొమోను మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, చాలాసార్లు మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనంటే, సమస్య అనేది మన వరకు వస్తే తప్ప జాగ్రత్త తీసుకోము. మన జీవితంలో ఏదైనా సంఘటన జరిగితే తప్ప మనము రియాక్ట్ కాము. మనకు కాదుగా జరిగింది, మనము కాదు కదా బాధితులము, మన కుటుంబము, మన వ్యాపారము, మన పిల్లలు అందరూ అంతా బాగానే ఉంది కదా, మనకెందుకులే అని అనుకుంటారు, పట్టించుకోరు. కానీ ఆ స్వభావము కలిగి ఉండకూడదని ఈ రాత్రి వాక్య భాగము మనకు గుర్తు చేస్తుంది. ఏదైనా సంఘటన నీ ముందుకు వచ్చింది ఈ రాత్రి అంటే, దానిని దేవుడు ఎందుకో నీ ముందు పెట్టాడు అని నీవు గ్రహించాలి. ఎవరి కుటుంబంలోనైనా నష్టము జరిగితే, ఎవరికైనా ఏదైనా హాని జరిగితే, దానిని అయ్యో పాపము అని వదిలివేయకుండా అసలు వారికి ఎందుకు జరిగింది అని జ్ఞానముతో ఆలోచించాలి. ఒక కుటుంబంలో లేమిని నువ్వు రాత్రి చూస్తున్నావేమో, ఎవరి వ్యాపారమైన నష్టాల్లో ఉండడము ఈ రాత్రి నువ్వు చూస్తున్నావేమో, లేదా ఎవరి కుటుంబమైన విడిపోవడము, విచ్ఛిన్నమైపోవడము బహుశా నీవు చూస్తున్నావేమో. అది నీ కన్నుల ముందు ఎందుకుంది అనంటే, దానికి ఒక ఉద్దేశము ఖచ్చితముగా ఉంటుంది. ఒక ఇద్దరు అనవసరముగా గొడవ పెట్టుకోవడము నువ్వు చూస్తుంటే దాని గురించి కూడా నువ్వు ఆలోచించాలి. అందుకే వాక్య భాగము చాలా సుస్పష్టముగా సెలవిస్తుంది, దానిని చూచి వదిలివేయకుండా యోచన చేయాలి అని, దానిని కనిపెట్టి బుద్ధి తెచ్చుకోవాలని. ప్రియ సహోదరి సహోదరులారా, మనము జాగ్రత్తగా ఈ రాత్రి ఈ మాటలను ఆలోచన చేయగలిగితే, భక్తుడు ఈ విధముగా చెప్తున్నాడు, సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాని అంతటా దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను అని అనగా, సోమరివాని చేను దానిలో పని చేయకపోవడం వలన
దానికి సరైనటువంటి సమయంలో శుభ్రము చేయకపోవడం వలన అనవసరమైన చెట్లు దానిలో మొలిశాయి. తెలివిలేని ద్రాక్ష తోటలో చూడగా వాని రాతి కూడా పడిపోయి ఉంది. అంటే ఎవరో దానిని బహుశా ఆక్రమించి అయినా ఉండాలి. ఆ తోటలోని ద్రాక్షలు దొంగతనమైన చేస్తుండాలి. అయితే భక్తుడు ఈ రెండు సందర్భాలను చూసి, అమ్మయ్య, నేను నా చేను ఇలా లేదులే, నా ద్రాక్ష తోట ఇలా లేదులే అని అనుకోలేదు. లేదా నా చేను కాదు, నా ద్రాక్ష తోట కాదు అనుకొని సులభముగా తీసుకోలేదు. మరేమి చేశాడు అనంటే వాటిని చూసి యోచన చేశాడు. ఎందుకు అలా అయిపోయాయి? అలా ఆ చేనులో, ఆ ద్రాక్ష తోటలో ఎందుకు అలా కలుపు వచ్చేసింది అని ఆలోచన చేస్తూ కనిపెడుతూ గ్రహించిన విషయము ఏమిటంటే, వారి యొక్క సోమరితనము వలన, వారి యొక్క అజ్ఞానము వలన ఇలా జరిగింది. నేను ఇలా ఉండకూడదు, కష్టపడాలి, చేయాల్సిన సమయంలో పని చేయాలి, మంచి జ్ఞానముతో సాగు చేయాలి అని బుద్ధి తెచ్చుకున్నాడంట. ఈ రాత్రి జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీవు ఎలా ఉన్నావు? నీవు ఎలా ముందుకు నీ జీవితంలో వెళుతున్నావు? నీ ఎదుట జరుగుతున్న సంఘటనలు సులభముగా తీసుకోకు. ఆలోచించు. వారి కుటుంబము ఎందుకు అలా అయింది? ఎందుకు వారు మోసపోయారు? ఎందుకు గొడవలతో అశాంతితో జీవిస్తున్నారు? చెడు స్నేహాల వలనే కదా, మద్యము సేవించడము వలనే కదా, నమ్మకూడనివి వారు నమ్మడము వలనే కదా, డబ్బు పోయిన వ్యామోహముతో సులభముగా డబ్బు రావాలి అనే ఆలోచనతో బెట్టింగ్స్ పెట్టడము వలననే కదా అని నువ్వు చూసి యోచన చేయాలి. వాటిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. నేను భవిష్యత్తులో ఇలా ఉండకూడదు, ఇలాంటి వాటి జోలికి పోకూడదు అని గ్రహించాలి, గమనించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎంతో జ్ఞానమిస్తుంది, నడిపిస్తుంది, జీవితాలను కూడా కడుతుంది అని తెలుసుకొని వాక్యాన్ని బట్టి జీవిస్తూ ఆనందమయముగా మన జీవితాలను మార్చుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి దేవుని వాక్యము మనకొక ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేసింది. చూడటము మాత్రమే సరిపోదు, ఆలోచించాలి. ఆలోచించడమే కాకుండా జీవితము మారాలి. వాక్యములో చెప్పబడినట్లుగా నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని అన్న మాట మనందరికీ ఈ రాత్రి ఒక ఆత్మీయ పిలుపు. మన జీవితంలో దేవుడు అనేక పరిస్థితులు, సంఘటనలు మన ముందుంచుతాడు. అవి కేవలము చూసి వదిలేయడానికి కాదు, వాటి ద్వారా నేర్చుకొని బుద్ధి పొందడానికి. దేవుని వాక్యాన్ని ధ్యానించి దానిని హృదయములో దాచుకున్నప్పుడు మన నిర్ణయాలు మారుతాయి, మన నడక మారుతుంది. కాబట్టి ఈ రాత్రి మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. కళ్ళతో మాత్రమే కాదు, విశ్వాసముతో చూద్దాం. పరిస్థితులు మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని గ్రహిద్దాం. వాక్యాన్ని విందాము, ఆచరిద్దాం. మన చూపు దేవుని వాక్యముపై నిలిచినప్పుడు ఆయన మనకు కావలసిన జ్ఞానాన్ని, బుద్ధిని ఇస్తాడు. అప్పుడు మన జీవితము దేవునికి మహిమను, మనకైతే ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, చూచి యోచించి దేవుని బుద్ధిని పొందుదాం. అదే విజయవంతమైన జీవితం. అట్టి జీవితము మనమందరము జీవించలాగున దేవుడు ఈ రాత్రి మనకటువంటి కృపను దయచేలాగున, ఈ రాత్రి జీవాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో, అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడవైన, మహోన్నతుడవైన, కృపా కనికరములు కలిగిన దేవా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. తండ్రి, అద్భుతాలను జరిగించువాడవు, ఆశ్చర్యకార్యాలు జరిగించువాడవు. అయ్యా, మీ యొక్క వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు నాతో, మాతో మాట్లాడారు. అయ్యా, మా యొక్క ఇరుగు పొరుగు వారు,
కావచ్చు, మా యొక్క కుటుంబంలోని వారు కావచ్చు. అయ్యా, వారికి ఏదైనా నష్టము జరిగితే, వారికి ఏదైనా చెడు జరిగితే ఎందుకు జరిగిందని మేము కూడా ఆలోచించాలని, అవి మా కన్నుల ముందుకు ఎందుకు వచ్చాయో ఒకసారి ఆలోచన చేయాలని తండ్రి బుద్ధి తెచ్చుకొని మీ వాక్యానుసారముగా జీవిస్తే మాకు మేలు కలుగుతుందని, అయ్యా మా యొక్క జీవితాలు కట్టబడతాయని, అయ్యా వాక్యాన్ని బట్టి మేము జీవిస్తే ఆనందమయముగా మేముంటామని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఏ బిడ్డ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్నారో, నలిగిపోతూ ఉన్నారో, ఎవరికి చెప్పుకోలేనటువంటి అయ్యా మనోవేదన అనుభవిస్తున్నారో ప్రతి బిడ్డకు తండ్రి మీరే తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీ పరిశుద్ధ నామములో స్వస్థతను దయచేయండి. అవును తండ్రి, స్వస్థపరిచే దేవుడవు. మిమ్మల్ని నమ్మడం వలన, విశ్వసించడం వలన తండ్రి స్వస్థత కలుగుతుంది. మీరు మా కొరకు కార్చినటువంటి రక్తము ద్వారా మాకు విడుదల కలుగుతుందని మేము నమ్ముతున్నాం. దేవా, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలబెట్టండి. ఆర్థిక బంధకాలలో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైన ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారముల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి అలజడి, గొడవలన్నిటి నుండి విడుదల దయచేయండి. శాంతిగల కుటుంబముగా, సమాధానము కలిగినటువంటి కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని నిలవబెట్టండి. ప్రతి కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి. అయా అభివృద్ధిని దయచేయండి. లేమిని తీసివేయండి. అదే విధముగా నా తండ్రి, రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. అయ్యా, బాప్తిస్మము తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించి వారు కూడా బాప్తిస్మము తీసుకునే విధముగా మీ కృపను చూపమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ఉద్యోగము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. అయ్యా, వారి శ్రమకు తగిన ఫలితము బిడ్డలకు దయచేయండి. అయ్యా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భ ఫలములు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, గర్భఫలము మీరిచ్చే బహుమానము, అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగించండి. దేవ, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా కావలసిన మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యమును దయచేయము. అదే విధముగా పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి. అయా, పోటీ పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలకు మంచి శ్రేష్టమైన ఫలితాలు బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. అయ్యా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో వ్యాపారాలు చేసుకుంటున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. అయ్యా, వారు పని చేస్తున్న చోట బిడ్డలు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. అయా ఆయా దేశాల్లో ఉన్న ప్రతి సహోదరుని రాత్రి ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని, అయా వారి చోటైతే పని చేస్తున్నారో ఆ చోట వారి యజమానులు లేదా వారిపై అధికారులు కానీ బిడ్డల పట్ల ప్రేమ, కనికరము కలిగి నా తండ్రి వారి శ్రమకు తగిన జీతము బిడ్డలకు దయచేలాగున మీ కృపను చూపమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యంగా నా తండ్రి, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. అయ్యా, నాయకులను, అధికారులను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, సమాజంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని సహోదర భావము కలిగి ఒకరినొకరు ప్రేమిస్తూ ఎవరికి అయ్యా హాని తలపెట్టే బిడ్డలుగా ఉండకుండా వారి హృదయాలను మార్చమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, వారి యొక్క పరిచర్యను విస్తరింపచేయండి, ఫలింపచేయండి. ప్రభువా, అనేకులను మీ వద్దకు నడిపించడానికి మీ ఆత్మచేత తండ్రి వారిని నింపండి. మీ రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించే వారిని మీరు నిలబెట్టుకోమని
వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక, అయా కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ బంగారు పాదాల చెంత పెడుతున్నాను. అయ్యా, మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగిస్తున్నాను. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. ఏ బిడ్డ ఈ అక్కర, ఈ అవసరత, ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ తండ్రి, వారి హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు వింటున్నావు. ఈ రాత్రి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ కృపలో భద్రపరచండి. దేవై, గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మళ్ళీ ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.